ఆ సొల్యూషన్ మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మీరు హాస్పిటల్‌లోకెళ్ళినప్పుడు వాళ్ళు గనుక మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే వితౌట్ ఇన్సూరెన్స్ రేట్ అడగండి. ఫస్ట్ హాస్పిటల్స్ వాళ్ళని వితౌట్ ఇన్సూరెన్స్ రేట్ అడగండి. ఎంత రేట్ అయితది ప్రొసీజర్‌కి? వాళ్ళు సమ్ రేట్ చెప్తారు. ఓకే. వాళ్ళు మీకు 1,40,000 1,30,000 చెప్తారు. నాకు ఇన్సూరెన్స్ పాలిసీ ఉంది సార్. నేను మర్చిపోయాను యాక్చువల్‌గా. సో, ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చా? అని అడగండి. అడిగితే వాళ్ళు చెప్తారు మీరు ఇన్సూరెన్స్ పెట్టినట్టయితే 1.9 అయితది. మీరు అప్పుడే వాళ్ళు చెప్పిన రేట్ డిఫరెన్స్ చెప్పగానే మీరు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, నాకు ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత ఇస్తదో నాకు సంబంధం లేదు. మీరు నాకు చెప్పిన 1.4 లాక్స్‌కే నేను ట్రీట్మెంట్ చేయిస్తా అంటేనే చేయించుకుంటాను. నేను 1.9 లాక్స్‌కి నేను సైన్ చెయ్యను అన్నది మీరు యాస్ ఏ పాలిసీ హోల్డర్‌గా మీరు మాట్లాడుకోవాల్సిందే. లేదు అంటే మీకు చాలా నష్టమండి. 1,60,000లో అయిపోవాల్సిన ట్రీట్మెంట్‌కి 1,90,000 ఏసి 30,000 అదనంగా గుంజుతున్నారు హాస్పిటల్స్ వాళ్ళు. ఈ నిజాన్ని మీకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెప్పరు. ఇన్సూరెన్స్ అమ్మేటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటది? మేము 100% ఇస్తాము అంటది. వాళ్ళ లెక్కలో వాళ్ళు 100% ఇస్తున్నారు. వీళ్ళకయ్యే ఖర్చు ఆల్రెడీ అండర్‌స్టాండింగ్ మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఉంటది. ఎంఓయూ ఉంటది ఇన్సూరెన్స్ కంపెనీకి, హాస్పిటల్స్‌కి. సో, మధ్యలో నలుగుతుంది పాలిసీ హోల్డర్. ఈ సమస్య ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ పాలిసీ హోల్డర్‌కి మార్కెట్‌లో ఉన్న సమస్య. సో, మీరు ఇది గనుక చూసుకోండి. నెక్స్ట్ పాయింట్